ప్రేమగల మీ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన ప్రభు, ఈ పాదముల వందనములు స్తోత్రములయ్యా. మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకై ప్రభా తండ్రి భూమికి దిగివచ్చి మీ యొక్క ప్రాణం అర్పించి శిలువలో రక్తంను కార్చి మీ యొక్క రక్తం ద్వారా మా ప్రతి పాపం కడుపు కొరకు ఇష్టపడిన వందనాలు. మీ స్వరూపంలో చేయబడిన మేము పాపం చేత చచ్చిన వారు ఉండగా రక్షించి నిత్య నరకానికి వెళ్తుండగా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మేడ దయ చూపినందుకు వందనాలు. ప్రభా మరి మీ నామమును మాకు బయలుపరిచినందుకు వందనాలు. మీ రక్షణ మాకు సమీపానికి తీసుకొచ్చినందుకు వందనాలు. ప్రభా మీ యొక్క దాన్ని స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నందుకు వందనాలు. ఎప్పుడైతే నేను ప్రేమించే వారంగా, దాన్ని నేను ఆరాధించే వారంగా, నేను ప్రభా మిమ్మల్ని గణపరిచే వారంగా మీ కొరకై ప్రత్యేక జనాంగం మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. అలాగే తండ్రి ప్రభా మరి మిమ్మల్ని ప్రేమించడం ద్వారా మాకు కలిగేటువంటి ఆ విలువైనటువంటి ఆశీర్వాదాలు ఏమిటో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా తద్వారా మేము మిమ్మల్ని ఆరాధించడం కొరకై చదవండి వాక్య భాగంలో దీవించండి ప్రభా. మా కొరకై దీన్ని ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. మేము నీ ప్రేమను ఇందులో గుర్తించడానికి సహాయం చేయండి ప్రభా. నేను ప్రేమించడం ద్వారా మాకు ఎన్ని మేలులు ఉన్నాయో తలపోసుకొని ప్రభా ఆరాధించటకు ప్రభా, రక్షణ పాత్రను ఎత్తుకొని మీ సన్నిధిలో కృతజ్ఞతాలు చెల్లించటకు, నేను గణపరచటకు, నేను మహిమపరచటకు నాతో మాకు కృప చెప్పండి. దాని కొరకై నాతో మాతో మీరు మాట్లాడుతారండి. మీ యొక్క స్వరం వినిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ దాసుని మరి కనుకరించండి, మీ రక్తంతో శుద్ధీకరించండి, మీరు అంగీకరించండి, మీ ఆత్మతో నింపి ఈ ప్రజల అకల్పనలు మించి వాడుకుంటామని ప్రభు. ఘనత మహిమ స్తుతి ప్రభావం మీకే ఆరోపిస్తూ ఆ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొంభై ఒకటో కీర్తన మొదటి 2 వచనాలు 14 వచనాన్ని చోత గమనించండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. 14 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని గుణపరచదను. చదవండి వాక్య భాగాన్ని. దేవుడు మనందరి కొరకై ఆశీర్వదించిన గాక. ఇక్కడ మన సార్వత్రిక సంఘ వాగ్దానంలో దేవుడు చెప్తున్న మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు అని, అతడు నా నామం నెరిగిన వాడు అని. ఎవరు అయి ఉంటారు ఈ కీర్తనలో ఉన్నటువంటి వ్యక్తి అంటే, బహుశా ఇక్కడ పేరు రాయబడలేదు, కానీ మరి దావీదు అయి ఉంటాడని భక్తుల యొక్క అభిప్రాయం. కాబట్టి ఆ దావీదు యొక్క మహారాజు దేవుని యొక్క నామమును ప్రేమించినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకంటే కీర్తన ఉన్న అనుభవాన్ని బట్టి దావీదే అని చెప్పవచ్చు. కొన్ని విషయాల్లో ఆయన మాత్రమే దేవుణ్ణి ప్రేమించినట్టుగా కొన్ని లేఖనాల్లో మనం చూస్తాం. సరే, ఇక్కడ గమనించినట్టయితే ఈ యొక్క కీర్తనలో దావీదు 2 విషయాలు చేస్తా ఉన్నాడు. ఒకటి ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, పిల్లరా, ఈయన నాకు ఆశ్రయము, నాకు కోట, నేను నమ్ముకునే నా దేవుడు అని ఆయన ప్రేమిస్తున్నాడు. ఈయనే నాకు దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ఈయనే నాకు కోట, ఈయనే నాకు ఆశ్రయం అని గుర్తించి ప్రేమిస్తూ ఉన్నాడు. రెండోది, ఈయన దేవుణ్ణి ఎరిగినాడు. అతడు నా నామం ఎరిగినవాడు. ఏమని ఎరిగినాడు అంటే, ఆయన మహోన్నతుడైన దేవుడు అని ఎరిగినాడు. ఎవరండి మన దేవుడు? ఎవరు? దేవుడే చెప్పాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనంలో 57:15లో ఆయన ఏమని సెలవిస్తున్నారంటే, నేను మహాగణులను, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. చూడండి, దేవుడు మహాగణుడు, మహోన్నతుడైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఈ మహాగణుడిని, ఆ మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో ఉన్నటువంటి దేవుడిని, ఆయన నామాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు దావీదు. కాబట్టి ఆయన మహాగణుడని, మహా ఉన్నతుడని, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు నిత్య నివాసిన దేవుడని దావీదు గుర్తించాడు. కాబట్టి ఇప్పుడు దావీదు దేవుడిని ప్రేమిస్తున్నాడు. మనం ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఎట్లా ప్రేమిస్తామండి? వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమిస్తాం. అతను ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమిస్తాం. ఆ వ్యక్తి ఎలాంటి వాడు,
ఎలాంటి ప్రేమ గలవాడు, ఎలాంటి హృదయం కలిగిన వాడు, అతని హృదయం ఎలాంటిది, అతని వ్యక్తిత్వం ఎలాంటిది, అతని యొక్క స్వభావం ఎలాంటిది, అతని మనసు ఎలాంటిది, అతని యొక్క మరి స్థితిగతులు ఎలాంటివి, కొంచెం అతని యొక్క పరిస్థితులు ఎలాంటివి, అతను మనం ప్రేమించడానికి యోగ్యుడైనా కాదా, అర్హుడైనా కాదా, మంచితనం ఉందా లేదా, ఇవన్నీ ఎన్నో చూస్తూ ఉంటారు లోకంలో ప్రేమించాలంటే. ఇక్కడ దావీదు దేవుణ్ణి ప్రేమించడానికి పిల్లల కారణాలు ఏంటంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడైనటువంటి పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడని, ఆయన నామాన్ని ఎరిగి ఆ మహోన్నతుడి దేవుడిని కంటే నాకు ఇంకెక్కువే ఉంది అని ఆ దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు. సాధారణంగా చూస్తే లోకంలో ఏంటంటే వారు ఉండరు. లోకంలో ఉన్న వాళ్ళంతా ఎవరయ్యా బాబు అంటే రండి రెండో కీర్తనలో పోతాం. బహుశా ఆ కీర్తన కూడా దావీదు రాసి ఉంటాడు. 4వ వచనం చదివినట్లయితే 4వ కీర్తన 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదను. చూడండి, దేవుడు చెప్తున్న మాట దావీదు రాసిన కీర్తనలో, నరులారా ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు. అంటే మనుషులు ప్రేమించింది ఏంటండి చెప్పండి? వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. మనుషులు వ్యర్థమైపోయేదాన్ని, అంటే వ్యర్థం సమస్తము వ్యర్థం. ఈ లోకంలో కనపడేదంతా వ్యర్థం. అంటే ఈ లోకంలో బంగారం ఉన్నా, మనుషులే ఉన్నా, బంధువులే ఉన్నా, స్నేహితులే ఉన్నా, ఆత్మీయులే ఉన్నా, అందమే ఉన్నా, చందమే ఉన్నా, ఏమండి ఏది మనం దేన్ని ప్రేమిస్తున్నా, ఒక వ్యక్తిని ప్రేమించినా, ఒక వస్తువుని ప్రేమించినా, దేన్ని ప్రేమించినా ఇదంతా వ్యర్థం. అందుకని నరులారా ఇక ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతారు అని చెప్పి ఇక్కడ దేవుడే ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి దావీదు తన జీవితంలో ఆ ప్రశ్నకు సమాధానకరంగా, అయ్యా ఓహో నేను ప్రేమించేది వ్యర్థమైన దాన్ని, అయితే ఇప్పుడు నేను దేన్ని ప్రేమించాలా? నిన్ను. కాబట్టి నువ్వెవరు అంటే మహోన్నతుడు అంటే ఉన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు. ఆయన కంటే విలువైనది లేదు లోకంలో కదండి. ఆయన కంటే లోకంలో విలువైనది ఉందా? ఆసాఫ్ అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నా కొండగా ఈ లోకంలోది. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ప్రేమించాలి. అయితే లోకంలో మనుషులైన వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. ఇంకా చూస్తే కొన్ని విషయాల్లో మన రిఫరెన్స్ అక్కర్లే కానీ చెప్పుకుంటూ పోతా ఉంటారు. యాకోబు ఉన్నాడు, తన తల్లి లేని కారణం చేత యోసేపునాట ఎక్కువగా ప్రేమించి అతనికి వస్త్రాలు మంచి కొనిచ్చిపోయాడు. యాకోబు ఏమో కొడుకును ప్రేమిస్తున్నాడు. తర్వాత ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ఏమో రెబెకాను ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? రెబెకాను ప్రేమిస్తున్నాడు. తర్వాత ఈ రకంగా చూసుకుంటూ పోతే మనుషులు ఒకరినొకరు ప్రేమించుకుంటూ పోతా ఉన్నారు. దేవుడిని ప్రేమించేవారు కనబడలేకపోతారు, దేవుడిని ప్రేమించేవారు కనబడలేదు. అటువంటి దినాలలో పిల్లరా మరి దేవుడిని గుర్తించినటువంటి ఆ యొక్క దావీదుని దేవుడు గుర్తించి, నా నామం ఎరిగిన ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను తెలుసుకున్నాడు. నా నామం ఏంటి అంటే, ఆయన నామం ఏంటండి? అన్ని నామముల కంటే పైనామం. అయితే ఆయన నామం ఏంటంటే, ఆయన పేరు. నామము అంటే ఇది కాదండి, తెల్ల సున్నాలు పెట్టుకుంటారు, అది కదా నామం. ఆ నామాలు పెడతారు, దేశానికి పంగనామాలు పంచనామాలు పెట్టారు, అది కాదు. నామము అంటే పేరు. ఆయన పేరు ఏమిటంటే ప్రేమా స్వరూపి కదండి. 1 యోహాను 4:8 అనుకుంటా, ఆయన ప్రేమా స్వరూపి, ప్రేమయే ఉన్నాడు. ఆయన నామం ఏంటంటే ప్రేమ. కాబట్టి ఇప్పుడు ప్రేమ గల దేవుడు ఎవరండి? మన దేవుడు ప్రేమయే ఉన్న దేవుడు, ప్రేమ గల దేవుడు, ప్రేమను ఉనికిడిగా కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయనలో ప్రేమ ఉంది. కాబట్టి దావీదు ఆ మహోన్నతుని గుర్తించి, ఆయన నామాన్ని గుర్తించి, ఆయన నామం ప్రేమగల నామం. కాబట్టి ఆ ప్రేమగల నామాన్ని ప్రేమించడం నేర్చుకున్నాడు. దేవుడే నేర్పినాడు. మొదట దావీదుని దేవుడిని ప్రేమించలేదు, కానీ మనం ఎవరు దేవుడిని ప్రేమించలేదు. అందుకనే మనుషులు ఎవరికి దేవుడిని ప్రేమించడం తెలియక ఇప్పుడు ఇస్సాకు రెబెకాను ప్రేమించాడు, తన భార్యను ప్రేమిస్తున్నాడు. అలాగే మరి ఇప్పుడు యాకోబు ఎవరిని ప్రేమించారు? తన పిల్లలను ప్రేమిస్తారు. భూమి మీద మనుషులు ఏం చేస్తారు? ఒకరినొకరు ప్రేమించుకుంటారు. భార్యను ప్రేమించుకుంటారు, భర్తను ప్రేమించుకుంటారు, పిల్లలను ప్రేమించుకుంటారు, తల్లిదండ్రులను ప్రేమించుకుంటారు, ఇంకా వారందరూ గణపతి వ్యర్థమైన దాన్ని ప్రేమించుకుంటారు, చదువుకుంటారు. సరే, ఇలా ప్రేమించుకుంటా ఉంటే దావీదు మాత్రము నేను ప్రేమించాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు. దావీదు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమించినట్టుగా రాయబడాలి, అక్కడ వాళ్ళ అన్నదమ్ములను అక్కచెల్లెలు ప్రేమించినట్టుగా ఎక్కడ రాయబడాల, బంధువులను ప్రేమించినట్టుగా ఎక్కడ రాయబడాల, ఇంకా లోకాన్ని ప్రేమించినట్టుగా ఎక్కడ రాయబడలేదు. ఎందుకంటే దానికి ముందే హెచ్చరిక, నరులారా ఎంతకాలం అర్థమైన దాన్ని ప్రేమిస్తుంది దేవుడు అంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ మాట అన్నాడంటే వ్యర్థం అంటే సమస్త వ్యర్థం. కాబట్టి భూమి మీద అన్ని వ్యర్థమే, బంధువులు, ఆత్మీయులు, ఆస్తి పాస్తులు, అమ్మా నాన్న అందరూ వ్యర్థమే. వీళ్ళని కాదు నేను ప్రేమించాల్సింది,
ఇంకా ఉన్నారు, ఎవరో ఉన్నారు ప్రేమించాల్సిందని ఆయన దైవాన్వేషణ కలిగిన వాడై, దేవుడిని వెతికిన వాడై అక్కడ అంటాడు చూడండి, 4వ కీర్తన మొదలు చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి అంటే ఈయన మొరపెడుతున్నాడు, ఇంకెవరు నేను ప్రేమించాలా అని వెతుకుతున్నాడు. కాబట్టి ఆ వెతుకులాటలో దొరికినాడు దేవుడు, ప్రేమ గల దేవుడు దొరికినాడు దావీదు. అందుకని ఇప్పుడు దేవుడిని ప్రేమించాడు, ఆయన నామం ఎరిగి ప్రేమించాడు. ఎందుకు? దావీదుకు ఆ ప్రేమ దొరికింది. వాళ్ళ ఇంట్లో తండ్రి దగ్గర ఆ ప్రేమ దొరకలేదు, అన్నదమ్ముల దగ్గర ఆ ప్రేమ దొరకలేదు, ఇంకా ఆయన తల్లి ఎవరో కూడా బైబిల్ రావలేదు, ఆ తల్లి ప్రేమ కూడా బహుశా దొరకలేదు. అందుకని అన్నాడు చూడండి, ఆయన వీరందరిని బట్టి ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చాడు. 27వ కీర్తన 10వ వచనంలో ఒక మాట అంటాడు, ఏమనంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, అందుకనే ఆ మహోన్నతుని ఆశ్రయించాడు. నాకు ఆయన ఆశ్రయము, నాకు ఆయన కోట, నాకు ఆయన దేవుడు. కాబట్టి మహోన్నతుని చాటును నివసించడానికి, ఆ మహోన్నతుని సర్వశక్తుని నీడలో విశ్రమించడానికి ఆయన నామము తెలుసుకున్నాడు. ఆ నామం ఏంటంటే ప్రేమ గల నామం. ఆ ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడంటే, యోహాను సువార్త 7:30 అంటాడు, నా ఎదుకు వచ్చు అని ఎంత మాత్రము త్రోసివేయను. ఎవరు ఆయన ఎదుకు వస్తారో ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయనే ఆహ్వానించాడు. ఇప్పుడు దావీదుని ఆహ్వానించాడు, దావీదు నేను ప్రేమించాను. ఎప్పుడు? చూడండి 22వ కీర్తన 9-10 గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను తల్లి వద్ద స్తన్యపానం చేసుడుగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించినవి. గర్భవాసం మొదలుకుని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కలగ మొదలుకు నా దేవుడవు. చూడండి, అక్కడి నుంచి దేవుని యొక్క ఏర్పాటును గుర్తించాడు దావీదు. అందుకొరకు నా దేవుడవు నీవే, నా ఆశ్రయం నీవే, నిన్ను ఎరిగాను, నువ్వు మహోన్నతుడు అయ్యా, నీ నామము ప్రేమగల నామము, నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రేమించావు, రూపునిచ్చావు, భూమిని పంపించావు. 139వ కీర్తనలో కూడా నన్ను నీ చేతులతో నిర్మించావు అని అంటాడు. 119వ కీర్తన 73 కూడా నీ హస్తంలో నాకు రూపునిచ్చి నిర్మించినవి అంటాడు. కాబట్టి ఈ రకంగా తన జన్మకు కారణమైన దేవుణ్ణి ముందు ప్రేమించాడు. మనం అందరిని ప్రేమిస్తాం, లాస్ట్కి వచ్చి మన జన్మకు కారణమైన మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, అతిథి దేవో భవ అంటే వీళ్ళందరిలో లాస్ట్ ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? లాస్ట్లో ఉన్నాడు. మాతృ ముందుంది, పితృ ముందున్నాడు, గురువు ముందున్నాడు, అతిథి ముందున్నాడు, లాస్ట్లోకి దేవుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు దావీదు అంటే మాతృడు లేడు, పితృడు లేడు, అన్న లేడు, అక్క లేడు, ఎవరు వీళ్ళందరూ లాస్ట్, నా ప్రభు ఫస్ట్. అందుకనే ఇతని గురించి ఇవ్వబడింది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎందుకు? తన జన్మను గుర్తించాడు, తన సృష్టికర్తను గుర్తించాడు, తన బాల్య జన్మలలో సృష్టికర్తన దేవుని స్మరణకు తెచ్చుకొని తన గర్భంలోంచి బయటికి ఎలా తీశాడో మొరపెట్టాడు. ప్రభా, నేను ఎట్లా పుట్టాను, నా యొక్క జన్మకు మిస్టరీ ఏంటి, నా హిస్టరీ ఏంటి, నా మిస్టరీ ఏంటంటే, ఇదిగో దావీదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను రూపించాను. రాసుకో, నీ కీర్తనలో రాసుకున్నాడు. నిన్ను బయటికి తీసుకొచ్చాను, నీకు నమ్మక పుట్టించాను, నేను ఇంతగా ప్రేమించాను. ప్రభా, నన్ను ఇంత ప్రేమించావా? అయితే ఇప్పుడు నీ నామము ప్రేమగల నామం, నువ్వు మహోన్నతుడు, నువ్వు నాకు ఆశ్రయము, నాకు దేవుడు, నా సృష్టికర్తవు, నా కోట కొండ నువ్వే, కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి దావీదు కూడా నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడు అంటే, దేవుని ప్రేమించడము, దేవుని ప్రేమ రుచించి. మనం కూడా దేవుని ప్రేమించలేదండి, మనం ఎవరూ దేవుని మొదట ప్రేమించలేదు, మొదటే ఆయన మనల్ని ప్రేమించాడు. అంటే యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే 19వ వచనంలో ఆ మాట రాయబడి వచ్చింది. 4:19 ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుతున్నాం. మొదట మనం ప్రేమించామా, ఆయన ప్రేమించాడు? ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు దావీదుని ఎవరు ప్రేమించాడు? దేవుడు మొదట ప్రేమించాడు. మొదట దావీదుని దేవుడు ప్రేమించాడు. ఎక్కడ? తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రేమించాడు. ఇంకో మాట చెప్పాలి అంటే, దావీదునైనా నిన్నైనా నన్నైనా జగత్తుకు పునాది వేయబడకమునిపే ప్రేమించాడు. జగత్తుకు పునాదు లేకమునుపు, రూపురేఖలు లేకమునుపు మనల్ని ప్రేమించాడు. ప్రేమ గల దేవుడు ప్రేమతోనే ఇదంతా సిద్ధపరిచాడు. అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంటే, ఇప్పుడు ఉన్న లోకం అంతా దేవుని ప్రేమను బట్టి ఉన్నదండి. తర్వాత లోకంలో ఉన్న గాలి, నీరు, ఆహారం, పంచభూతాలు, నీవు నీరు అంతా దేవుని ప్రేమకు ప్రతిరూపాలు. కాబట్టి ఇదంతా ప్రేమించి మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయనే మొదటి మనల్ని ప్రేమించాడు కనుక మనము ఆయన్ని ప్రేమిస్తున్నాం. అంటే ఒక వ్యక్తి మనల్ని ప్రేమించాడు, ప్రపోజ్ చేశాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయన గుణగణాన్ని బట్టి దావీదు ఏం చేశాడంటే, ఆయన మహోన్నతులను గుర్తించి, ఎంతకంటే నాకు గొప్ప ఎవరు దొరుకుతారు కదా. సాధారణంగా మన సెలక్షన్ ఎట్లా ఉండదంటే, మనకి నచ్చింది మనం ప్రేమిస్తాం. కానీ దావీదు సెలక్షన్ ఏంటంటే అందరికంటే ఉన్నతంగా ఉందండి. మనకు నచ్చే భూ సంబంధమైనవి, కానీ దావీదుకి నచ్చింది ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు.
మన ఎంతసేపటికి తల్లిదండ్రులని మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి, మా బంధువులు మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, మా అక్క అంటే చాలా ఇష్టం, మా బావ అంటే మా చెల్లి అంటే వాళ్ళు ఇది చెప్పుకుంటూ ఉంటారు. ఇది మన సెలక్షన్. కానీ దాని సెలక్షన్ ఎక్కడ దాకా ఉంది? ఇలా అందరు కాదు, నాకు వీళ్ళందరూ లిస్టులో ఫస్ట్ ఎవరంటే నా ప్రభు. మొదట నన్ను ప్రేమించింది ఆయన, నన్ను ఇప్పుడు ఆయన ప్రేమించడం నేర్పిస్తున్నాడు. కాబట్టి నేర్చుకున్న దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? మొదట ఆయన ప్రేమించాడు, ఆయన ప్రేమలో ఏముందో గుర్తించాడు. మనం కూడా గుర్తించాలి. ఆయన ప్రేమలో ఏముంది? 10వ వచనం, మనం దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమేంటకు తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమ ఉంది. వీళ్ళని గమనించండి, మనం దేవుడిని ప్రేమించమని కాదు ఆయన ప్రేమించింది. మొదటే మనల్ని ఆయన ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముంటకు తన కుమారుని పంపాడు. అప్పుడైతే కుమారుని పంపలేదు, కానీ అప్పుడు ఒక ధర్మశాస్త్రం మోషేని పంపించాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ప్రకారం గొర్రెపిల్ల రక్తం చిందిస్తే, లేక పౌరాన్ని కనుక 2 గోవులను అర్పిస్తే వారి పాపాలకు ప్రాయశ్చిత్తం అయిపోయింది. లేక ఇస్సోపు కొంచెంతో అందులో గొర్రెపిల్ల రక్తంలో ముంచి వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేయొచ్చు. దేవుడు తన మాటతో వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేశాడు. దావీదు పాపంలో పుట్టిన వాడును, పాపంలో నా తల్లి గర్భంగా ధరించిందయ్యా, నా పాపములు క్షమించు, ఇస్సోపుతో నన్ను పరిహరించని ప్రార్థించాడు. కాబట్టి ఆ ప్రార్థనకు ప్రతిగా దావీదు పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది, దావీదు యొక్క దోషములకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఇప్పుడు పాప క్షమాపణ పొందినవాడు ప్రభువును ప్రేమిస్తాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. మొదటేమో ఆయన మనం ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాం కనుక. చూడండి పిల్లరా, ఎవరు ప్రేమిస్తే వాళ్ళ విస్తార పాపాలు ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు మనం ఆమె ఎందుకు అతని ప్రభువును ప్రేమిస్తుంది? తన విస్తార పాపములు ప్రభు క్షమించాడు. ఈ రకంగా చదవాలి. తన విస్తార పాపములు ప్రభు క్షమించిన కనుక ఆమె ఆయనని విస్తారముగా ప్రేమిస్తుంది. ఇప్పుడు మన పాపములు కూడా అండి, మనకు ఊహ వచ్చేంతవరకు మనం చేసిన పాపాలు లెక్కే లేదు. బాల్య పాపాలేంటి, యవనకాల పాపాలేంటి, రహస్య పాపాలేంటి, జీవితంలో మనం చేసిన పాపాలకు మితి లేదు. మన పాపాలు కనుక పోల్చుకుంటే దావీదు అంటాడు, నా తల వెంట్రుకలు మించుకొని మా దోషం. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి దావీదును దేవుడు ప్రేమించాడు. తన విస్తారమైన పాపములకు, విస్తారమైన సబ్బు రాసుకున్న పోని తన పాపాలకు, మరక వలె కనబడుతున్న తన పాపాలకు హిమము వలె తెల్లగా మార్చాడు దావీదు. ఈమె విస్తారంలో ప్రేమించింది, విస్తారమైన పాపక్షమాపణ పొందింది. కాబట్టి మనం విస్తారంగా ప్రేమిస్తే మన పాపాలు క్షమించాడు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలండి. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక అతను తప్పించదను. కాబట్టి దేవుడు మనల్ని మొదట ప్రేమించి తనను ప్రేమించడం నేర్పించాడు. మనం మొదట దేవుడిని ప్రేమించాడు. కాబట్టి దేవుడి ప్రేమను పొందుకున్న మనము ఇప్పుడు మనం కూడా ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ప్రభా, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించావు కాబట్టి నీకంటే గొప్పవాడు ఎవరు లేవు, నీకంటే ఉన్నతుడు ఎవరు లేవు, నువ్వు మహోన్నతుడు, నువ్వు నా దేవుడు, నా ఆశ్రయం, నా కోట, నా దుర్గం. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను అని ఆయన మనం ప్రేమించే వాళ్ళమే ఉన్నప్పుడు ఇలా మనం జరిగే ఆశలు తర్వాత చెప్తాను. కాబట్టి మనం ఎలా ప్రేమించగలుగుతాం దేవుని అంటే చూసినట్లయితే దావీదు చెప్తున్నాడు 18వ కీర్తన మొదటి వచనం 3:19. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, బలము అనేది ఒక ఆశీర్వాదం అండి. బలము అనేది ఒక ఆశీర్వాదం అంటే మనం కలుగున్నటువంటి ఈ శారీరక బలం కాదు, కానీ ఆత్మ సంబంధమైన బలము. 68వ కీర్తన 8వ వచనం ఉంది, నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. ఎవరికి ఎందుకు బలము కలుగ అంటే శత్రువును జయించడానికి బలం కావాలి మనకి. ఇప్పుడు మనం బలంగా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు గొడవ అయింది, ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనం బలం లేకపోతే, బలం అయిపోతే పడిపోతాం, ఓడిపోతాం, తర్వాత గాయపడతాం. కాబట్టి ఇప్పుడు మనల్ని గాయపరిచేవాడు, మనల్ని ఓడించేవాడు, మనల్ని నష్టపరిచేవాడు ఎవరంటే ఒక అపవాదం ఉన్నాడు, శత్రువు ఉన్నాడు. ఆనాటి ఆదాము పట్టణ ముందు నుంచి ఉన్నాడు. వాడు బలవంతుడు. శత్రువు మనకంటే బలవంతుడు. గమనించండి, సాతాను మనకంటే బలవంతుడు, ప్రభువు బలవంతుడు. ఇప్పుడు తన ప్రజలకు కూడా దేవుడు బలం కలుగు నియమించాడు. ఎందుకు? అపవాదాన్ని జయించడానికి, శత్రువును జయించడానికి. దావీదుకైతే గొల్యాతును జయించడానికి, సింహాన్ని జయించడానికి, ఎలుగుబంటిని జయించడానికి, అపవాదాన్ని జయించడానికి దేవుడు బలం ఇచ్చాడు. అందుకని ఇప్పుడు యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు దేవుడిని ఎందుకు ప్రేమించాడంటే తనకిచ్చిన బలం అనమాట. అనగా శత్రువులను జయించడానికి, ప్రాకారాలను దాటడానికి, సైన్యములను జయించడానికి, అపవాదిని జయించడానికి ఇచ్చినటువంటి బలాన్ని బట్టి తను దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఇది ఒక ఆశీర్వాదం. మనం ఆత్మీయ జీవితంలో బలంగా ఉండటం అనేది ఒక ఆశీర్వాదం.
కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మనం బలంగా ఉంటాం, పడిపోతూ ఉంటాం, మాటికి పడిపోతూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. ఎందుకు అంటే మన ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నాం కాబట్టి, అంటే దేవుణ్ణి మనం సరిగా ఎరగలేదు కాబట్టి ఆ బలం మనకు కలగట్లేదు. ఆ బలం కలగని కారణం చేత మనం బలహీనమై ఓడిపోతాం. ఇప్పుడు దావీదు జీవితంలో దేవుని చేత బలపరచబడ్డాడు, దేవుడు ద్వారా బలం కలగ నియమించబడ్డాడు. నీ దేవుడు నీకు బలం కలగ నియమించున్నాడు కాబట్టి దావీదుని దేవుడు బలం కలగ నియమించుకున్నాడు, బలపరిచినాడు. ఆ బలపరిచిన కారణం చేత సింహాన్ని ఏంటి, ఎలుగుబంటిని ఏంటి, గొల్లియాతుని ఏంటి అన్నిటినీ జయించి పిల్లరా దావీదు ఒక జయవీరుడిగా ఉన్నాడు. అందుకనే ఈ బలమంతటి కారణం ఎవరంటే నా ప్రభు. కాబట్టి నా బలమా నేను నిన్ను ప్రేమిస్తాను. దావీదు ఎందుకు ప్రేమిస్తున్నాడు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ప్రేమించాడు కాబట్టి దావీదు దేవుడిని ప్రేమిస్తున్నాడు. రెండోది, దావీదు ఎందుకు ప్రేమిస్తున్నాడు? తన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది కాబట్టి దేవుడిని ప్రేమిస్తున్నాడు. మూడోది, తన పాపాలు క్షమించిన దేవుడు తనను బలవంతుడిగా. ఇప్పుడు మన పాప క్షమాపణ పొందంటే బాప్తిసం పొందే రక్షించబడ్డాం. ఇప్పుడు మనం పౌలు అంటాడు, నన్ను బలపరచు అనేదే నేను సమస్తం చేయను. అది బలహీనం అనుకోండి, ఆరాధన చేయలేం. మనస్సాక్షిలో బలహీనం అనుకోండి, ఆరాధన చేయలేం, ప్రార్థన చేయలేం, దేవుని సన్నిధిలో మనం ఏ కార్యాలు చేయలేం, దేవుని కొరకు మనం ఏమీ చేయలేం, బలహీనం అంటే. అయితే ఇప్పుడు దేవుడు అతనికి బలం కలుగా నియమించినందుకు తన కొన్ని కార్యాలు చేయాలి. దావీదు యుద్ధాలు చేయాలి, దావీదు సైన్యానికి ముందుగా సైన్యాధిపతిగా నడవాలి, దావీదు ఒక దేవుని కొరకు యుద్ధంలో గొప్ప కార్యాలు చేయాలి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి, ఫిలిష్తీయుల చేతుల్లోంచి, అమాలేకీయుల చేతుల్లోంచి, శత్రువులందరి చేతుల్లోంచి విడిపించాలి, సాతాను కూడా జయించాలి. అందుకొరకు దేవుడు బలం కలిగి నియమించాడు. అందుకే దావీదు ఏం చేసిన, ప్రభువా నేను ఎన్నిక లేని వాడిని. 22 చూస్తే దావీదు ఎవరో తెలుసా అండి? నేను నరుడును కాను, పురుగు వంటి వాడిని. ఎవరంటే దావీదు పురుగును ఏం చేశాడు? దేవుడు సింహాన్ని చంపేంత వాడికి బలం ఇచ్చాడు. పురుగుకి ఏం చేశాడంటే దేవుడు ఎలుగుబంటి చీల్చేంత బలం ఇచ్చాడు. ఈ పురుగు వంటి ఈ దావీదుకు దేవుడు గొల్లియాతును జయించే కృపనిచ్చాడు. కాబట్టి కృప ద్వారా బలపరచుడు. కాబట్టి నా బలమా, ఇది నా బలం కాదు, నువ్వే నా బలం. కొంతమంది అంటూ ఉంటారు, నా భార్య నా బలం అంటే, నా పిల్లలే నాకు బలం అంటే. నీ బాగుందా? నీ బలం. నీ పిల్లలు నీకేం చేస్తారు? నీ భార్య నీకేమో, వీళ్ళే నా బలం అండి, ఈ మనిషే నా బలం అని అంటాం. ఏం చేయించాం మనం పోయి ఒకళ్ళు బలంగా పెట్టుకొని? అందుకనే ప్రభువా నా తల్లిదండ్రులు కాదు, నువ్వు వాళ్ళగా ప్రేమించింది, నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకు? నాకు బలమై ఉన్న దేవుడు నీవు. 81 చూస్తే మనకు బలమై ఉన్న దేవుడా మొదటి వచ్చింది. ఎవరండి ఆయన? మనకు బలమైనది, మనకు బలం కలిగి నియమించిన దేవుడు. ఆయన బలవంతుడు, ఆయన బలం మనకి మనకు బలమై ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు దావీదుకు బలమై ఉన్న దేవుడు కాబట్టి దావీదు ప్రేమిస్తున్నాడు. ప్రభువా నీ బలం చేత ఇవన్నీ జయిస్తున్నాను. నాకు ఏదైనా పేరు వస్తుంది, నాకు ఏదైనా ఘనత వస్తుంది, నాకు ఏదైనా మహిమ వస్తుంది. ఇప్పుడు నన్ను స్త్రీలు దావీదుకు 10,000 ప్రార్థనలు పాడబడాలంటే ఎవరిని బట్టి నాయన? నీవే నా బలం. కాబట్టి నేను ప్రేమిస్తా, నువ్వు నన్ను బలపరుస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తాను. అందుకు దావీదు దేవుడిని ప్రేమిస్తున్నాడు. 4వది గమనించినట్టు తన జీవితంలో 116వ కీర్తన మొదటి వచనం చూసినట్టు పిల్లరా, 116వ కీర్తన మొదటి వచనం, నా మరణం నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. చూడండి పిల్లరా, దావీదట దేవునికి మొరపెట్టాడట, విన్నవించాడట. కాబట్టి ఇప్పుడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. దావీదు మొరపెట్టాడు, నా మొర విన్నాడు, నా విన్నపం విన్నాడు, కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాడు. ఏమిటి ఆయన మొర, ఏమిటి ఆయన విన్నపం అంటే 142వ కీర్తన చూస్తే పిల్లరా మొదటి వచనం, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు పరుచున్నాను. 5వ వచనం, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. ఇది ఆయన మొర. మన మొరలు ఏంటి? నాయనో పెళ్లి చేయను ఆయన, నాయనో ఉద్యోగం అయిన ఆయన, నాయనో దేవా ప్రబంధ రోగం పోగొట్టిన ఆయన. మన మొరలి, మన ప్రార్థనలు, మన విన్నపాలి. కానీ దావీదు నేను ఆయన మొరలిడినాను, విన్నపించాను, నా ప్రార్థన విన్నాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను. ప్రార్థన విన్న దేవుడు ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఏమని ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడు? నీకు దోషం చేస్తే కాదు, నీ మనసులో ఉన్న కోరికలన్నీ కాదు, వాక్యానుసారమైనది ప్రార్థన. ఇప్పుడు దావీదు ఏమని ప్రార్థిస్తుంటే, నీవే నా ఆశ్రయ దుర్గం, నీవే నా స్వాస్థ్య భాగం. సజీవులైన భూమి మీద, ఈ భూమి మీద నేనున్నానంటే నాకు ఆస్తుపాస్తులు ఏమక్కర్లేదు, నువ్వు నా స్వాస్థ్యం. ఇది ఆయన మాట. ఇది నాకు దయచేయి. కాబట్టి 16వ కీర్తన 6వ వచనం చూద్దాం. 16వ కీర్తన 6వ వచనం, ఆయన స్వాస్థ్యం మీద చెప్తున్నాడు. అక్కడ నా స్వాస్థ్య భాగం ఏమంటే దేవుడు ఇచ్చాడు ఆయన స్వాస్థ్యం.
శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు అందుబాటు ప్రేమిస్తున్నాడండి. అతడు నన్ను ప్రేమించిన ఎందుకంటే నా ప్రార్థన విన్న దేవుడు. ఏమని ప్రార్థించాడు? ప్రభువా, నా ఆశ్రయ దుర్గముగా ఉండు. దావీదుకి ఎన్నో ఆపదలు ఉన్నాయి. దావీదుకు మరణానికి వ్యతిరేకమైనది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్మకదగిన సహాయకుడు అన్నాడు. అందుకని దావీదు ప్రేమించాడు. ప్రభువా, నా ఆశ్రయం నీవే, నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఏ ఆపద రాకుండా, ఏ ఆపత్కాలంలోనైనా సరే నిన్ను మాత్రమే నమ్ముతాను, నిన్నే ఆశ్రయిస్తున్నాను. మనుషులను ఆశ్రయించకంటే, రాజును ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కాబట్టి నిన్ను ఆశ్రయిస్తున్నాను. నా ఆశ్రయ దుర్గం నీవే. సజీవుల భూమి మీద నా స్వాస్థ్యం ఏదైనా ఉందంటే అది ఆస్తి కాదు, పాస్తి కాదు, పిల్లలు కాదు, భార్య కాదు, వస్తు వాహనాలు కాదు, కానీ ఆయన నీవే నా స్వాస్థ్య భాగం అని ప్రార్థించాడండి. ఆ ప్రార్థన విన్నందుకు దావీదు మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మన ప్రార్థనలు ఎన్ని వెళ్ళదు? ఈ 2020 సంవత్సరంలో ఆయన కరోనా రావద్దు, కరోనా రావద్దు, కరోనా రావద్దు అని ప్రేమించలే? నిన్ను కరుణించలే దేవుడు? ఏమండి? హైదరాబాద్లో ఉన్న కరుణించే, హైదరాబాద్లో వస్తుంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళని కరుణించే, నాగలంచలో కూడా ఇంకా వస్తుంటే నాగలంచలో ఉన్న వాళ్ళని కరుణించే. నీ ప్రార్థన విని దేవుడు నిన్ను బ్రతికిస్తే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా లేదా అంటున్నాడు. దావీదు గురించి అయితే దేవుడు సాక్ష్యం. మన గురించి ఇస్తే ఎంత ధన్యులమండి మనం. మన గురించి ఇస్తారా? పోనీ ఇస్తాడా? అతను నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయన ప్రార్థన విన్నందుకు ప్రేమిస్తున్నాడు, ఆయనకు బలం ఇచ్చినందుకు ప్రేమిస్తున్నాడు, ఆయన పాపాలు క్షమించినందుకు ప్రేమిస్తున్నాడు, నేను ఆయన్ని ప్రేమించినందుకు నన్ను ప్రేమిస్తున్నాను. మొట్టమొదటి ఏంటండి? ఉచితంగా దావీదా నేను ప్రేమించాను, గర్భంలో ఉన్నప్పుడు ప్రేమించాను. ప్రేమిస్తావా? ఒక ఆప్షన్ ఇచ్చాడు. దావీదు ఏం చేశాడు? దాన్ని వినియోగించుకున్నాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, ఎప్పటి నుంచో ప్రేమించాడు. జగత్ పునాది కొట్టకునిపై ప్రేమించాడు, మనం కొట్టకునిపై ప్రేమించాడు, ఇప్పుడు కూడా ప్రేమించాడు. ఎంతమంది ప్రేమిస్తున్నారని? లేదా మన సెల్లుని ప్రేమించినంత దేవుని ప్రేమించాం. ఏమంటే మన పొట్టను ప్రేమించినంత దేవుని ప్రేమించాం, మన వస్త్రాలను ప్రేమించినంత దేవుని ప్రేమించాం. ఇదంతా వ్యర్థమైపోయింది. నరులారా, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? దావీదైతే వ్యర్థమైన దాన్ని కొంచెం కూడా ప్రేమించలేదు. అసలు వ్యర్థమైన దాంట్లో దేన్ని ప్రేమించాలి? తల్లిదండ్రులు ప్రేమించట్లే, బంధువులు ప్రేమించట్లే. మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను, నా పాపాలు క్షమించావు కాబట్టి, నా విస్తారమైన పాపాలు, నా పాపక్షమాపణ నిన్ను ప్రేమిస్తాను, నన్ను బలపరచవయ్యా, శత్రులు ఎదుట ఓడిపోకుండా ఉన్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తర్వాత నా మొరలు, నా ప్రార్థనలు ఎన్నో ఆయన 21:5 వచ్చిన నీ ప్రార్థనలన్నీ యెహోవా, దావీదు చేసిన ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరిచాడు. అందుకని నీకు ప్రేమించక ఏం చేస్తాడు? ఏది అడిగితే అది ఎత్తున్నాడండి కదా. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అడగక మునిపే, యోహాను సువార్త అంటది, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నది ఏవో ఆయనకు తెలుసు. కాబట్టి ఇదివరకు మీరేం అడగలేదు నా పేరట, మీరు మీ సంతోషం పరిపూర్ణంగా ఉంటే అడగండి, మీకు దొరుకుతుంది. మీకు సంతోషం వచ్చినది అడిగి ఇస్తున్నాడండి దేవుడు. అలాంటి దేవుడు మనకుంటే మనం ఆయన ప్రేమించుకొని అడిగినా ఇవ్వడం. కాబట్టి పిల్లరా, మనం ఆయన్ని ప్రేమిస్తూ అడిగితే ఇస్తాడు. ఇచ్చిన దాన్ని బట్టి ఇంకా ఎక్కువ ఏమైందండి? ఇప్పుడు ప్రేమలు ఏముంటాయి చెప్పండి? గిఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు దావీదు ప్రేమలు ఏముందంటే, దేవుడికి దావీదు మధ్య ప్రేమలు ఏముందంటే గిఫ్ట్. ఏది దావీదు ఏది అడుగుతున్నాడు? అయ్యా నాకు ఒక స్వాస్థ్యం కావాలయ్యా. భూమి మీద స్వాస్థ్యం అంటే కుమారులు యెహోవా అనుగ్రహించు. వీళ్ళ కోసం కాదు ఆయన అడిగింది. ఈ కుమారులు ఉన్నారని చాలా మంది ఉన్నారు. ఎందుకు ఏడిపించే కుమారులు ఉన్నారు, ఒకడే సమాధానపరిచే కుమారుడు ఉన్నాడు. సరే వీళ్ళు కాదు నాకు కావాల్సింది, మనోహరమైన స్వాస్థ్యం నీ దగ్గర ఉన్నదే, తేజోవాసుల స్వాస్థ్యం, శ్రేష్టమైన స్వాస్థ్యం. మరి ఆ స్వాస్థ్యం నాకు కావాలడిగినందుకు దావీదు అది కూడా ఇచ్చాడు. అందుకని ఇప్పుడు దావీదు ఎక్కడ కూర్చున్నాడు? యేసుప్రభువు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? దావీదు సింహాసనం మీద యేసుప్రభువు అక్కడ యెరూషలేములో మొదటిసారి వచ్చినాడు, అక్కడ కూర్చున్నాడు. మళ్ళీ రెండోసారి రాబోతున్నాడు, అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు పరలోకంలో కూడా ఎక్కడ ఉన్నాడు? నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారం. ఆ సింహాసనం ఎవరిది? దావీదు సింహాసనం. దావీదు వేరు చిగురు, దావీదు గోత్రికుడు, దావీదు వంశావళిలో పెట్టినవాడు, దావీదు కుమారుడు. పిల్లరా, ఎంత ధన్యతిచ్చాడు దావీదు, ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు. పిల్లరా, 4 విషయాల్లో దావీదు దేవుడిని ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు దేవుడు, మనం వర్తమానంలోకి వద్దాం, నేను అతన్ని తప్పిస్తాను. ఈ 4 విషయాలను దావీదు ప్రేమించాడు. కాబట్టి దేవుడిని ప్రేమించిన వారిని దేవుడు తప్పిస్తాడు. ఏ విషయాల్లో మనం తప్పిస్తాడో చూద్దాం. మనం కూడా అలా ప్రేమించే వారమైతే మనం కూడా దేవుడు తప్పిస్తాడు. రండి, మొట్టమొదటి దావీదు జీవితంలో 116 కీర్తనలోనే అదే వచనం ఉన్నాం కదా, 8వ వచనం. దావీదుని తప్పించింది 3 విషయాలు అక్కడ గమనించాలి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నీళ్లను తప్పించు, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించు. 3 తప్పించాడు. మరణం నుండి ప్రాణం తప్పించాడు, కన్నీళ్లు విడవకుండా కన్నీళ్ళ నుండి కన్నులు తప్పించాడు, జారి పడకుండా పాదాలు తప్పించాడు. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే మరణం అండి. మరణము అందరికీ సంప్రాప్తమైంది పిల్లలు, అవునా కదండి? మరణం తప్పించుకోకుండా బ్రతికినాడు ఎవడూ లేడు.
అయితే ఇక్కడ 2 మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన మరణము, 2 ఆత్మ సంబంధమైన మరణం. భౌతిక సంబంధమైన మరణము దావీదుకి అనేక సార్లు వచ్చింది. మరణానికి దావీదుకి వ్యతిరేకం తేడమే. ఎవరో కాదు, తన సొంత మామే అనేక సార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. ఇక ఎలుగుబంటి నుంచి మరణం, అదొక మరణం. సింహం నుంచి అదొక మరణం. గొలియాతు నుంచి అదొక మరణం. ఆ మరణం తప్పించుకున్నాడు. అందుకని దావీదే రాశాడు 60వ కీర్తనలో, తనకు బలం కలిగి నియమించిన ఆ దేవుడే తను తప్పించాడు. 20వ వచనంలో, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. అంటే దావీదుని సౌలు చేతిలోంచి తప్పించాడు. అతని శత్రువులందరి చేతిలోంచి తప్పించి. శత్రువులు ఎందుకుంటారంటే చెప్పండి, మనకి మన ప్రాణం తీయడానికే శత్రువులు ఉంటారు. సౌలు ఎందుకున్నాడు? తన ప్రాణం తీయని. ఇప్పుడు మేకాలు ప్రేమించిందట దావీదుని, ఆ ఉరిగా ఉండడానికి ఆమె ఇచ్చేసాడు. అంటే మేకాల ద్వారానే చంపుదాం, ఏంది మేకాలు చేసుకున్నందుకైనా చంపుదాం. చూడండి ఎంత కుయుక్తిపరుడో, ఎంత విషపు చూపు అండి. నాటని పెట్టాడు ఆ విషపు చూపు. మళ్ళీ రోజు అల్లుడు దారి ఎగతాను భోజనం. ఎందుకు ఇది దొంగ ప్రేమ? తిండి తినకపోతే అడుగుతావు, తిండి తినడానికి వచ్చి చంపుతావు. ఇట్లాంటి దొంగ ప్రేమ ప్రేమించాడు, చంపడానికి చూశాడు. అందుకనే మరణం నుండి దావీదుగా ఉన్న మరణకరణ పరిస్థితి అండి ఎవరికి లేవు జీవితంలో. దావీదు 8 సంవత్సరాలు మరణం చేత తరమపడ్డాడు, లేక మరణం తనను వెంటాడుతూ ఉంటే దేవుడు తప్పించాడు. సౌలే దానికి ముఖ్య కారకుడు. తర్వాత ఫిలిష్తీయులు, తర్వాత గొలియాతు, తర్వాత ఎలుగుబంటి సింహం, ఇవన్నీ తర్వాత ముఖ్య కారకుడు సౌలు. అందుకనే 18వ కీర్తనలో ఏమని రాశాడు? నా బలమా నిన్ను ప్రేమిస్తుంది. ఎందుకు? సౌలు చేతుల నుండి, అతని శత్రువులందరి చేతుల నుండి అతను తప్పించిన దినమున ఈ గీత వాక్యం ఎత్తి యెహోవాను ఇట్లని స్తోత్రించు. ఇది లాస్ట్లో పెట్టాల్సిన కీర్తన, మధ్యలో పెట్టారులే. కానీ దావీదు అందరి చేతుల్లో చెప్పు తప్పించుకున్నాడు బాబు అంటే, మోసతనానికి వచ్చే లోపల తప్పించుకున్నాడు, లేదా సింహాసనం ఎక్కే లోపల తప్పించుకున్నాడు. అంత టైం బట్టి దాన్ని తప్పించుకోవడానికి అన్నిట్లో తప్పించుకున్నాడు. అంటే ఈ లాంగ్ ప్రొనౌన్షన్స్లో, ఈ లాంగ్ పీరియడ్లో దావీదుకి ఎన్నోసార్లు మరణం వెత్తడం తెడవలో ఆయన దగ్గరకు వచ్చింది. దావీదుని దేవుడు తప్పించాడు. ఎట్లా తప్పించాడు అంటే, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు దేవుడు దావీదుని తప్పించాడు. ఎందుకు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ప్రేమించే వారిని తప్పించే దేవుడు ఎక్కడా లేడండి. మనం ఎవరైనా ప్రేమిస్తే ఏమండి, వారిని మనల్ని తప్పించేది తక్కువే, మరణానికి తప్పించలేరు. కాబట్టి మరణం నుంచి తప్పించేది ఎవరైనా అంటే దేవుడు ఒక్కడేనండి. కాబట్టి ఇప్పుడు దావీదు దేవుడిని ప్రేమించిన కారణం చేత మరణం నుండి తప్పించుకున్నాడు. మరణకర పరిస్థితి నుంచి దాని జీవితంలో అనేక సార్లు అంటాడు, సకలమైన ఉపద్రవం నుంచి నన్ను తప్పించిన ఆ దేవుడు. సకలమైన ఉపద్రవాలు వచ్చిన దావీదుకు. సొలొమోను సింహాసనం ఎక్కినప్పుడు సకల ఉపద్రవాల నుంచి నన్ను తప్పించిన దేవుడు అని అంటాడు. కాబట్టి పిల్లరా, సకల ఉపద్రవాల నుంచి దేవుడు దావీదుని తప్పించిన కారణం చేత ఈ గీత వాక్యం ఎత్తి ఆరాధిస్తూ ఉన్నాడు. మనం కూడా 2020 సంవత్సరం అంతా మరణం తప్పించుకున్నాం. ఎప్పుడు కరోనా వచ్చిందో ఏమండి, ఎప్పుడు చేస్తామో అని భయం. అసలు కరోనా కంటే కూడా లోకంలో, ప్రపంచంలో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువే. కానీ ఒక కరోనా చేతనే ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో 1 కోటి మంది చచ్చారట. అంటే కరోనా కాకుండా న్యాచురల్ మరణాలు, యాక్సిడెంట్ మరణాలు, రోగ సంబంధంగా లేకపోతే ఇంకా రకంగా మరణించే మరణాలు చాలా ఉన్నాయి, లక్షల కోట్ల కొలది ఉన్నాయి. కానీ బట్ ఒక కరోనా చేతనే 730 కోట్ల మందిలో 1 కోటి మంది చచ్చిపోయారు. ఆ 1 కోటి మందిలో మనం ఎందుకు పడలేదు అంటే, కొద్ది గొప్ప ప్రభుని ప్రేమించాం కాబట్టి ప్రభు ఏం చేశాడు? మరణం నుండి తప్పించాడు. మనందరినీ ఈరోజు సజీవులుగా ఉంచాడు. అందుకనే 38వ యెషయా గ్రంథంలో 19 సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినం నేను సజీవుడనే, నేను నిన్ను స్తుతిస్తాను. ఈ దినం సజీవులుగా ఉన్నాం, దాన్ని బట్టి స్తుతిస్తే చాలు. అంటే ఈ దినం మరణం లేకుండా మనం ఉన్నాం. వాస్తవానికి మనం ఎప్పటి వారం అంటే, యోగ గ్రంథం 8వ వచనం, మనం నిన్నటి వారం. ఈ దినం మంది కాదు. ఈ దినం సజీవులుగా ఉన్నామంటే దేవుడు ఉంచాడు. కాబట్టి ఈ దినం మరణం తప్పించబడ్డాము. నిన్నటి వరకు మన జాబితా లిస్టులో ఉన్నాం. ఈ రోజు ప్రభు లిస్టులో ఉంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని ఏదో మనం ఉత్సహించి సంతోషిస్తాం. ఈరోజు ప్రేమాన్ని చేసుకుంటామంటే, సజీవుడు కొంచెం చేసుకుంటామంటే, ఈ దినం మనం మరణాన్ని తప్పించుకున్నాం. పొద్దున పడక నుంచి లేవని ఎంతోమంది ఉన్నారు. బయట పేపర్లో చూస్తే మధ్యరాత్రి కళ్ళ ఎంతోమంది తెచ్చుకొని ఉన్నారు. ఏమండి అంటున్నారు, న్యూ ఇయర్ స్టార్టింగ్ నుంచే ఇండస్ట్రీలో ఒక మరణం స్టార్ట్ అయింది. అంటే ఇండస్ట్రీకి న్యూ ఇయర్ సంగతి తెలుసా? మరణానికి న్యూ ఇయర్ సంగతి తెలుసా? మరణానికి భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు. మరణానికి కూడా చిన్న పెద్దని అందరికి సంప్రాప్తమైంది. ఎవరు టైం వచ్చి కూడా తీసుకోమైంది. అయితే మన ప్రభు ఎందుకో మన కొరకు ఇంకా విజ్ఞాపన చేసింది. ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు, ఈ దినము కూడా ఉండనిచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నావు. ఎందుకు? దేవుడు ప్రేమించావు కాబట్టి దేవుడు నిన్ను మరణం నుంచి తప్పించి
ఉంచాడు. కాబట్టి నువ్వు మరణం నుంచి తప్పించుకున్నావు. మరణం నుంచి తప్పించబడిన వాడు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభు, అవును, మరణములకు నాకు బెత్తలేని తప్పించావు. 2020 అంతా నన్ను మరణం వెంటాడుతూ వచ్చింది. మరణం అండి అందరికీ సమీపమైన బంధువాట. ఒక ఆయన అన్నాడు, మరణం అంటే అందరికీ ఎప్పుడు వచ్చి పలకరించినా నువ్వు పోవాల్సిందే. బంధువు పలకరిస్తే ఎట్లంటదండి? హ్యాపీగా ఉంటుంది. మరణం పలకరిస్తే ఎవడు అందరూ ఏడవలసిందే. నువ్వు ఏడవనుకో, నీ పక్కన వాళ్ళంతా ఏడుస్తారు. మనం ఎవరు ఏడిపించలేక కదండి. ఇక సంతోషంగా ఉన్నాం. మనం సంతోషంగా ఉన్నాం, మన బట్టి ఎవరు ఏడవలేదు. అంటే మనం బ్రతుకున్నాం కాబట్టి మన బట్టి ఎవరు ఏడవలేదు. ప్రభు ఆ స్థితిని మనకి ఇచ్చాడు. కాబట్టి మరణం తప్పించాడు. నేను క్లుప్తంగా ముందుకు వెళ్తాను. రెండోది ఏంటంటే, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించాడు. కన్నీళ్ళు అండి సాధారణంగా మనకు విఘ్నం అవుతాయి కదా. కన్నీళ్ళు ఎందుకు వస్తుంది చెప్పండి? హృదయంలో బాధ ఉంటే వస్తుంది, మన దేహంలో వ్యాధి ఉంటే వస్తుంది, మనకి ఏదైనా ప్రమాదం జరిగితే వస్తుంది, మనం అనుకున్నది జరగకపోతే కన్నీళ్ళు వస్తాయి, మనం చేసిన ప్రార్థనలకు జవాబు రాకపోతే కన్నీళ్ళు వస్తాయి, మనకి ఇంకా ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఈ ప్రతికూల పరిస్థితులను బట్టి తలడిల్లిపోయి తట్టుకోలేక ఏం చేయలేక వాటిలో మనం ముందుకు పోలేక కన్నీళ్ళు కాస్తాం. అదే దావీదునంట దేవుడు కన్నీళ్ళ నుంచి తప్పించాడు. ఎందుకు? అంతకుముందు బాగా ఏడ్చాడు. దావీదు ఏడిస్తే అండి పరుపు తేలిపోయిందట. దావీదు ఏడిస్తే కన్నీళ్ళ చేత నా పరుపు ఏం చేస్తుంది? కొట్టుకొని పోతుంది. ఆయన పరుపు కొట్టుకోపోయినంత ఏడ్చాడా? అంటే అన్ని కన్నీళ్ళు రాకపోయినా అనుభవం అట్లా ఉన్నదనమాట. ఆయన అనుభవం అట్లా ఉంది. నేను ఏడుస్తూ ఉంటాను. అంటే ఒక మగవాడు ఏడటం అంటే మామూలు విషయం కదండి. బైబిల్లో యాకోబు ఏడుస్తాడు, మగసిరి గలవాడు, కానీ బతిమలాడు ఏడుస్తాడు. కన్నీళ్ళు విడిచాడు అక్కడ ఆయన. ఇప్పుడు దావీదు కూడా ఏడ్చాడు. యాకోబు ఏడితే కన్నీళ్ళు బుడ్డిలో పెట్టలేదు, కానీ దావీదు ఏడిస్తే మట్టికి 50 వచ్చిన అంటాడు, నా కన్నీళ్ళను నీ బుడ్డిలో దాచి ఉంచినావు. అంటే ఆయన ఎంతగా కన్నీళ్ళు కాల్చాడు చూడండి పిల్లలు. ఇంక ఇన్ని కన్నీళ్ళు కాల్చితే దావీదా నీకెంత దుఃఖమా? లేదు, నా పక్షంలో యుద్ధాలు చేసినందుకు, నా కొరకు నువ్వు జయించింది, నన్ను ఉన్నావు, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఏం చేశాడు? దావీదు నిరూపించాడండి. నిరూపించిన వారికి ఇంత దుఃఖమా అని దేవుడు పట్టి 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 ఆయన గుడ్డిలో దాచిపెట్టి ఇక దావీదు అన్నాడు, నీ దుఃఖ దినాలు సమాప్తములు అయిపోయినాయి, దావీదు సింహాసనం ఎక్కు అని సింహాసనం ఎక్కించినప్పుడు ఆయన పిల్లరా సంతోషించాడు. తన కుమారుడు సింహాసనం ఎక్కిన సంతోషించాడు, తన సింహాసనం ఎక్కిన సంతోషించాడు. తన జీవితంలో మరి ఇంకా ఎంత సంతోషించాడంటే జీవితకాలం అంతా సంతోషించాడు. కొన్ని దినాలు మనం కూడా ఏడుస్తాం. ఈ సంవత్సరం ఏడవకుండా ఎవరైనా ఉన్నామండి? 2020 ఏడవకుండా ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక నెల ఏదో ఒక రోజు ఏడుపు వచ్చింది, ఏడుస్తాం. ఏదో ఒక పరిస్థితి మనం ఏడిపించింది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ రోజు మాత్రం ఆ దుఃఖం లేకుండా చేశాడు. ఈ దినం మనకి ఏం చేశాడు? ఆ దుఃఖం లేకుండా ఆ ఏడుపు అలాగే. అంటే ఎట్లా ఉండదంటే ఏడుపు 2:31 వచనం అనుకుంటా, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయం ఏం కలుగుతున్నారండి? సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషము కలుగుతున్నది. పిల్లలు గమనించండి, ఉదయం ఏం కలుగుతున్నారండి? సంతోషం కలుగుతున్నదట. అంటే ఆ ఏడుపు రాత్రి వరకే పరిమితి చేశారు. సాయంకాలం ఏడ్చాము, రాత్రి అంతా ఉంది దుఃఖము, రాత్రి అంతా కన్నీళ్ళే, రాత్రి అంతా. అందుకనే కన్నీళ్ళ చేత నా పరుపు ఏమవుతుంది? పడిపోయిన మనవాడు ఏడిస్తే ఆ పరుపు లేచిపోయింది. తెల్లరగల పరుపు ఉప్పిపోయింది అనుకోండి, లేచిపోయింది. అట్లా ఏడ్చాడు. ఆ ఏడుపు నుంచి చేశాడు దావీదుని దేవుడు కన్నీళ్ళు విడకుండా తప్పించాడు. దావీదుని తప్పించాడు, మనల్ని కూడా తప్పించాడు. లోకంలో ఒక సామెత ఏంటంటే కాళ్ళకు నీళ్ళాడకుండా సముద్రాలు దాటవచ్చట, కానీ కళ్ళు తడవకుండా ఏదో మట్టికి జీవితాన్ని దాటవేయడం. సంసారమైన జీవితమైన మనం ముగించడం. ఏదో ఒక సందర్భాన్ని ఏడుస్తాం, ఏడవలసింది. ఏడుపు కూడా మంచిదే. ఎందుకు తెలుసా? 31 అదే చూడండి 11 వచ్చింది. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పణ నువ్వు ఏం చేసావు? నాట్యముగా మార్చు. నువ్వు ఏడిస్తే నేను నాట్యం చేపిస్తాడు. ఏడకపోతే ఆయన నీకు అనుభవం లేదు కదా, ఏడ్చే అనుభవం లేదు కాబట్టి నీకు నాట్యం ఉండదు. ఏడ్చిన వాళ్ళని దేవుడు చేసిన దావీదు ఏడ్చాడు, కన్నీరు కాల్చాడు, నాట్యం ఆడేటట్టు చేశాడు. ఆ మందసం తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడండి? ఒంటి మీద వస్త్రాలు కూడా పోతున్న సంగతి చూసుకోవాలి. అంత ఆత్మపురుడు అయిపోయాడు, నాట్యం ఆడిపోయాడు. దేవుని మందిరంలోకి వస్తా ఉంటే, యెషయాలోకి వస్తా ఉంటే, అంటే దేవుడు కొన్నిసార్లు మనకు ఏడుపునిస్తాడు, దుఃఖంనిస్తాడు. అయితే దావీదు జీవితంలో అవి తప్పించాడు. మన జీవితంలో కూడా ఏడుపోయింది ఈరోజు లేదు. ఒకప్పుడు ఏడ్చాం, సాయంకాలం ఏడ్చి రాత్రి ఉండొచ్చు, ఉదయం మరలా సంతోషం, ఏదో వాక్యం ఏదో వాగ్దానం మన ఆదరించింది. ఆ రకంగా దేవుడు మన కన్నీళ్ళు తప్పిస్తాడు. ఉదయం కూడా కన్నీళ్ళు ఉండవు.
రోజంతా కన్నీళ్ళు ఉండవు, వారం అంతా కన్నీళ్ళు ఉండవు, నెలంతా కన్నీళ్ళు ఉండవు, సంవత్సరం అంతా ఉండవు. కొన్ని దినాలు ఏడుస్తాం, జీవితంలో అడవాల్సింది ఏడితే ఆ ఏడుపుని ఏం చేస్తాడంటే నాట్యముగా మారుస్తాడు. తర్వాత మూడోది ఏంటంటే జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దావీదు కొన్నిసార్లు జారిపోయే పరిస్థితులు వచ్చినాయి. బండ మీద నిలబడ్డాడు. 94వ కీర్తన అంటాడు 10వ, నా కాలు జారని నేను అనుకునగా నీ కృప నన్ను ఏం చేస్తుంది, బలపరుస్తుంది. బండ మీద నిలబడిన వాడు కొన్నిసార్లు, అంటే క్రీస్తు అనే బండ మీద, సంఘం మీద, దేవుని మీద నిలబడ్డవాడిని కొన్నిసార్లు మనం జారిపోతూ ఉంటామండి. అయితే జారి పడకుండా కృప ఏం చేస్తుందంటే తప్పిస్తూ ఉంది, బలపరిచి తప్పిస్తూ ఉంది. దావీదును నాశనకరమైన గుంటలోంచి లేవనెత్తి, జిగటగల దొంగలోంచి లేవనెత్తి బండపై నిలిపాడు. బండపై అడుగులు స్థిరపరిచినప్పుడు కూడా కొన్ని పరిస్థితులు ఏంటంటే కొన్నిసార్లు జారిపోయాడు. తన జీవితంలో జారిపెట్టి వచ్చినాయి. అయితే జారి పడకుండా నీవు నా పాదం ఏం చేసావు, తప్పించి ఉన్నావు. అందుకని నేను నిన్ను ఆరాధిస్తున్నాను, అందుకని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తప్పించావు ప్రభా. పాదమును తప్పించాడు, కన్నీళ్ళను తప్పించాడు, కన్నులను తప్పించాడు, మరణం నుంచి ప్రాణాన్ని తప్పించాడు. పిల్లరా, ఒకవేళ కన్నీళ్ళు కాకుండా మనుషులు తప్పించు, కొంతమంది వచ్చి మనల్ని ఓదార్చవచ్చు. జారి పడకుండా కూడా కొంతమంది మనం పట్టుకోవచ్చు. కానీ మరణం చెప్పండి, ఎవరు పట్టుకుంటారు కదండి? మరణించకుండా నేను పట్టుకుంటాను అనేవారు ఉన్నారా? మరణం తప్పించగలరు ఉన్నారా? వాళ్ళు ప్రభు. కాబట్టి ఈ 3 విషయాల్లో కూడా దావీదుకు ఎవరు లేరు. కాబట్టి కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి తనకు జారిపోతున్నప్పుడు పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒంటరి వాడు ప్రయాణం చేశారు కొన్ని సంవత్సరాలు. బాక్సింగ్ అంటాడు, ఇంచుమించు 8 సంవత్సరాలు ఆయన అరణ్య రోదనలో ఉన్నాడు. ఒంటరి ప్రయాణంలో శోధించబడ్డాడు, ప్రభు చేత శోధించబడి ఆ తర్వాత ఆయన దీవించబడ్డాడుగా. అంటే 8 సంవత్సరాలు ఏడుపు, కన్నీళ్లు, జారిపోవటం, ఓడిపోవటం, పడిపోవటం, మరణం ఇవన్నీ తనకు సంభవించినప్పుడు తన ప్రార్థన విన్న దేవుడు తనను ప్రేమిస్తున్న కారణం చేత ఈ మరణం నుంచి, కన్నీళ్ళ నుంచి, జారిపోతున్న పాదాలను తప్పించాడు. మనల్ని కూడా దేవుడు గదినాల్లో మరణం నుంచి తప్పించాడు. గదినాల్లో మనం కూడా ఏడ్చినప్పుడు మన కన్నీళ్ళ నుంచి తప్పించాడు. మనం కూడా అనేక సార్లు జారిపోయినాం, పడిపోయినాం. అప్పుడు కూడా తిరిగి కింద పడకుండా, జారిన మనం బండ నుంచి జారిన ముందు బండ మీద పడతాం. ఇంకా కొంచెం ఫోర్స్ ఎక్కువైంది అనుకోండి, కింద పడతాం. బండ ఏ బండ జారుతాం? జారుడు బండలోనే జారుతాం. జారుడు బండ ఎక్కడ ఉంటుంది? ఎట్లో ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది, పాకి పట్టి ఉంటుంది. అక్కడ మాత్రమే జారుతాం కదండి. అంటే అది అర్థం కాదు, మనకి నీళ్ళలో ఉంది, దాని సంగతిని అర్థం కాదు. కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితుల్లో మనం పడిపోతాం, జారిపోతాం, ఓడిపోతాం. ఆ కారణం చేత దావీదుని తప్పించాడు. మనం కూడా దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. తర్వాత 4వది గమనించినట్లయితే, సమయం అయిపోతాం అనుకుంటే 2 నిమిషాలు చూడ ఒకసారి. 4వది 34వ కీర్తన అండి, 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటి నుండి ఆయనను తప్పించను. కలిగిన భయాలన్నింటి నుంచి తప్పించట. భయం లేకుండా ఎవరు ఉంటారండి? చీకటి అంటే భయం, కప్ప అంటే భయం, తేరంటే భయం, పాము అంటే భయం, ఇవన్నీ భయాలు ఉన్నాయి. మరణం అంటే భయం, మనుషులంటే భయం, యుద్ధాలంటే భయం, కరోనా అంటే భయం, తండ్రి అంటే భయం, తల్లి అంటే భయం, శత్రువులు అంటే భయం, అనేక భయాలు ఉంటాయి. సరే, దావీదుకు ఏ భయాలన్నా మనకి అక్కడ రావడం. కానీ నేను దేవునితో విచారణ చేశాను. ప్రభువా, నా పరిస్థితి ఏంటి? నేను ఎందుకు ఇలా తరమబడుతున్నాను? మంచి చేసి నేను ఎందుకు ఇలా కీడు అనుభవించాల్సి వస్తుంది? నాకు ఎందుకో భయం వేస్తుంది ప్రభువా. మరి నా భార్య పిల్లలకు దూరం ఉండాల్సి వస్తుంది, నా కుటుంబానికి దూరం ఉండాల్సి వస్తుంది, నా తల్లిదండ్రులకు దూరం ఉండాల్సి వస్తుంది. చక్కగా ఆ పెళ్లి కాకముందు, మంచిగా వివాహం కాకముందు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు బాగుంది నాయన, నువ్వేనా కాపుడివి, గాఢాంధకారంలో ఇలా దుడ్డుగా సంచరించిన నేను భయపడుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు దుడ్డుగారు దాన్ని ఆదరించావు. కానీ ఇప్పుడేదో కొత్త పరిస్థితులు వచ్చినాయి. గొర్రెలు కూడా తిరుగుతున్నప్పుడు మంచిగానే ఉంది, నీ దుడ్డుగార దండం తోడుగా ఉంది, ఆదరించావు, ధైర్యంగా ఉన్నాను. గాఢాంధకారంలో పోయినా సరే భయపడ్డది నేను. కానీ ఎందుకో ఆ యుద్ధ భూమిలోకి వచ్చిన దగ్గర నుంచి, ఆ స్త్రీలు నా గురించి పాటలు పాడిన దగ్గర నుంచి నాకు ఎదురవుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే నా జీవితం ఏమైపోయిందని దేవుని ఏదో విచారించి, ఏమైపోయింది ప్రభు నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతుంది, నా యొక్క అంత పెట్టండాను ప్రార్థన చేసింది కదా. తెలుపుము నాయుడు ఎంతో, సరే మన అంతము మన ఆయువు ఎంతో తెలుపునైనా అసలు నాకేం అర్థం కావట్లేదు. నేను బతుకుతానా బతకనా, నాకు ఆ లైఫ్ ఉందా లేదా, నా పరిస్థితి ఏంటని దేవుని ఏదో విచారించాడు. విచారిస్తే, దావీదా నువ్వు దీర్ఘాయుష్మంతుడు తప్పో, దావీదా నువ్వు సౌలు సింహాసనాన్ని ఎక్కుతావు, దావీదా నీవు నీ వారందరినీ రక్షించుకుంటావు, నీకు కలిగిన శ్రమలన్నింటి నుంచి విడుదల పొందుతావు, నీకు కలిగినటువంటి బాధల నుంచి విడుదల పొందుతావు అని చెప్తే
ఇంకా దావీదట దేనికి ఏం చేయాలండి, ఇంకా నాకు సింహాసనం ఉన్నప్పుడు, నాకు శ్రమల నుంచి విడుదల ఉన్నప్పుడు ఇంక నేనెందుకు భయపడాలా, ఈ పరిస్థితులకే కదా భయపడింది అని సౌలుకు భయపడలే, శత్రువులకు భయపడలే, ఫిలిష్తీయులకు భయపడలే, ఎవ్వరికి భయపడలే. దావీదు గురించి ఒక రోజున అంటూ ఉంటారు ఒక వ్యక్తి, ఆయన సింహం వంటి గుండె వంటి వాడట కదండి. సింహానికి ఉన్న గుండె ఉందండి, దానికి అంత గుండె నిబంధన చేసుకున్నాడు. ఎందుకు రండి 27వ కీర్తన 13-14 వచ్చిన. సజీవ దేశంలో నేను యెహోవా దయ పొందిన నమ్మకం నాకు లేని నేను ఏమోదును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకును. యెహోవా కొరకు కనిపెట్టు. సజీవ దేశంలో నీ స్వాస్థ్యము నీ భాగము నేనే. దావీదా, నీ స్వాస్థ్యము నీ భాగము నేనే. నువ్వు కనిపెట్టుకో, నా కొరకు కనిపెట్టుకొని ధైర్యముగా ఉండు. నేను నీకు ఇందాక చదివాను కదండి 142వ కీర్తనలో 5వ వచనంలో, సజీవుల భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. కాబట్టి ఇప్పుడు సజీవుల భూమి మీద నీకు స్వాస్థ్యం ఉంది, నీకు భాగం ఉంది, నీకు స్థానం ఉంది. నువ్వు ధైర్యముగా ఉండు, నీవు నా దయ పొందుకుంటావు. నిబ్బరంగా ఉండు, నా కొరకు కనిపెట్టుకో. ఒక దినం వచ్చింది నీ కొరకు నేను సింహాసనం సిద్ధపరుస్తా. ఒక దినం వచ్చింది నీ కొరకు నేను రాజధాని సిద్ధపరుస్తా. ఒక దినం వచ్చింది ఈ ప్రజలందరినీ నీకు స్వాధీనపరుస్తా. ఒక దినం వచ్చింది ఈ ప్రజలందరూ నీ దగ్గరకు వచ్చి, అయ్యా మేము కూడా నీ ఎముక రట్టిన వారమే, నువ్వు వచ్చి మమ్మల్ని ఏడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు నువ్వు సైన్యాధిపతిగా మమ్మల్ని నడిపించావు కదా, ఇప్పుడు నువ్వే మాకు రాజుగా ఉండు అని ప్రజలు అంటారు. అని దేవుడు ఈ రకంగా అనేక నమ్మికలు పుట్టిస్తే, సజీవుల భూమి మీద తనకు నమ్మిక పుట్టిస్తే నిబ్బరముగా ఉండి ధైర్యం తెచ్చుకున్నాడు. గుండెలో ధైర్యం అంటే ఏమండి, మనకి ఎన్ని పరిస్థితులు మన చుట్టూనా ఏమండి చెప్పండి. ఒకసారి ఇక్కడ వాక్యం చెప్పి వెళ్ళాను. ఇక్కడ వాక్యం చెప్తాంటే 4-3 నెలల క్రితం వెళ్ళి నాకు కొంచెం జ్వరం వాసన వస్తూ ఉంది. అంతకు ముందు రోజు ఖమ్మం పోయించాను నేను. ఖమ్మంలో కరోనా ఉందన్నారు, ఎక్కడ ఎవరు ముట్టుకున్నాను ఏం ముట్టుకున్నాను అని చెప్పేసి జ్వరం వస్తే భయం వేసింది. అయినా కానీ చికెన్ తిన్నాను, పోయి మటన్ తిన్నాను, 2-3 రోజులు బాగానే తీస్తున్నాను. వాసన రావట్లే. వాసన రావడం ఇంకా భయం వేస్తుంది. కరోనాకు వాసన కాదంట. బాత్రూంలో పోయి నీళ్ళు పోయకుండా వాసన చూసి వచ్చిన, అయినా వాసన రావట్లే. బ్యాడ్ స్మెల్ కూడా రావట్లే. ఏంటప్ప నా ముక్కులు పని చేయలేదు, కరోనా వచ్చింది. నేను దూరం అంటున్నాను పిల్లగాళ్ళకి, పెద్దలకి. బయట కూర్చుంటున్నా, ఇంటికి ఎక్కడ కూర్చున్నా భయం వేస్తుంది. ఏమో ఎక్కడ కూర్చుంటే కుర్చీకి అంటిద్దామో, వీళ్ళకి అంటిద్దాము, వాళ్ళకంటే బాబాయ్ ఇంటికి పోయిన భయం అవుతుంది, మా అత్త ఇంటికి పోయిన భయం అవుతుంది. ఇంక ఈ లోపల వాళ్ళ అన్న వచ్చాడు, ఆయన కరోనా వచ్చి బాగా వచ్చి ఎవరికి తెలియదండి. వచ్చిన తర్వాత కరోనా సింప్టమ్స్ ఎలా ఉంటాయి అబ్బాయి సురేష్ అన్న అంటే, బావా ముందు వాసన రావాలి. ఎంత భయం అవుతుందంటే, మందు వాసన రాదంటే నా లోపల ఉన్నట్టుంది అవుతుంది. అని రావాలమ్మాయి ఆవిడ పెట్టు, చెట్టు బాబాయ్ పసుపు అదే ఇది ఆవిడ పడతా ఉన్నా, అయినా భయం పడలే. అయితే లాభం లేదు. ప్రభా ఏంటి అసలు నిజంగా నాకు కరోనా వచ్చిందా లేదా, మరి పిల్లలు ఉన్నారు నా కోసం కాకపోయినా పిల్లల కోసం నేను తప్పించిన ఆయన, ఈ భయం ఆలోచించుకోవాలి. అసలు నేను ఒకరు కరోనా వచ్చినా కానీ నేను ధైర్యంతో ఎదుర్కోవాలి దాన్ని, అంతేగాని భయపడడం వల్ల ఊరొచ్చింది అంతే కదా అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఇదే వాక్యం దేవుడు ఇచ్చాడు నాకు. సజ్జనుల దేశం మీద యెహోవా దేవుడు నమ్మకం లేకపోతే దేవుడు పోతాం. కాబట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండవు. నా మరుసటి రోజు నాకు భయం లేదండి. వాసన వచ్చి తెల్లారి గురించి ఎప్పుడు నిబ్బరంగా ఉంచుకున్నాను. వాసన వస్తా ఉంది, ముక్కులు పని చేస్తున్నాయి. ఒక ముక్కు పని చేసింది, రెండో ముక్కు జాడికి స్థిరకాల అది కూడా పనిచేసింది. ఈ రకంగా నాకు కలిగిన కరోనా భయం నుంచి కూడా దేవుడు చేశాడు, పోగొట్టాడు. మొన్న అందుకని హైదరాబాద్ పోయినా నాకు భయాలే. రెండోసారి కూడా పోయి వచ్చా మా వాళ్ళ బట్టల కోసం, భయాలే. పెద్ద షాపులో దిగా మెట్రో 3-4 సార్లు ఎక్కినా. పోయేటప్పుడు ఎక్కినా, చెక్ పోస్ట్ దాకా మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కినా. ఎంతోమంది ఎక్కారు దిగారు. ఎందుకంటే సజీవుల దేశంలో దేవుని దయ మనకు ఉంది. ఆయన దయ లేకపోతే మనం కాపాడుకోలేం. కాబట్టి మనకు కలిగిన భయాలు, రోగము ద్వారా, మరణం ద్వారా, యుద్ధాల ద్వారా, అనేక రకాల ప్రమాదాల ద్వారా ఎన్నో భయాలు ఉంటాయి మనిషికి. ఈ భయాలన్నింటిలో వచ్చి దేవుని యొక్క విచారించినప్పుడు దావీదుని తప్పించాడు. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక భయములో నుండి అతన్ని తప్పిస్తాడు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక మరణంలో నన్ను తప్పించాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక కన్నీళ్ళు విడకుండా అతని కన్నును తప్పించాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను జారిపోకుండా తన పాదాలను ఏం చేసినాను, తప్పించాను. 5 అయిపోయినాయండి, 4 అయిపోయినాయా, ఇంకా 3 ఉన్నాయా? సరే చదువుకొని ముగించుకుందరని. 91వ కీర్తన 3వ వచనం. 91వ కీర్తన 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి చూడండి పిల్లలు, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. వేటగాని ఊరిలో నుంచి దేవుడు ఏం చేసినట్టండి, తప్పిస్తాడు. మన కొరకు వేటగాడు సాతానుగాడు ఉన్నాడు. వాడు వేటగాడు మనల్ని వేటాడుతూ ఉన్నాడు, వల వేద్దామని చూస్తూ ఉన్నాడు.
హబక్కు గ్రంథం చూస్తే మొదటి అధ్యాయంలో మానవులందరినీ నువ్వు చేపలతో పోల్చావు కానీ ఆయన ఎన్నికలేని చేపలతో పోల్చుతీవి, వాడు మూలం చూసి గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుతా ఉన్నాడు అని హబక్కు ఏడుతాడు, బాధపడుతున్నాడు. హబక్కు కన్నీరు గడుస్తూ ఆ ప్రభువా మానవులందరినీ వాడు గుచ్చి లాగుతున్నాడు. ఇంతేనా? ఎన్నిక లేని చేపలతో సమానమా మేము? వాడు చిక్కించుకున్నాడు, వలలో చిక్కించుకొని ఆ వలకు పుష్టిగా ఉంచుకొని పూజ చేస్తామన్నాడని బాధపడతా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో వేటగాని ఊరిలోంచి నేనేం చేశాను, వేటగాడు వలపడినాడు, అయితే ఊరిలోంచి నేనేం చేశాను, తప్పించాను. చదవండి 124వ కీర్తన 5, 6 వచ్చిన 7 వచ్చిన 124వ కీర్తన ముందు 7 వచ్చింది చదవండి. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండలో నుండి తప్పించుకుని ఉన్నది, ఉరి తెంపబడిన మనం తప్పించాడు దేవుడు. సాతానుగాడు ఉరిపెట్టాడు, వాళ్ళ కరోనా అనే ఒక తెగులతో ఉరిపెట్టాడు మనలందరికీ. మనం తప్పించుకున్నాం. అనేక రకాల ఉరులు ఉన్నాయి, ఉరులోకి అనేక పాపాలు, సాతానుగాడు అనేక పాపంలో జీతము మరణం. 2020లో ఎన్నో పాపాలు మనం ఒకటి పెట్టాడు, కానీ పాపము నుంచి తప్పించుకున్నాం. ఉరి తెంపబడింది, పాపం నుంచి తప్పించుకున్నాం. మన కొరకు సాతాను పెట్టిన పాపాన్ని మనం చేయకుండా తప్పించుకున్నాం. ఎన్నో పాపాలు చేసే అవకాశాలు వచ్చినాయి. ఒకవేళ పాపాలు చేసి చచ్చిపోయేవాళ్ళు, అయితే పాపము చేయకుండా ఉరి తెంపబడింది. నాశనకరమైన తెగులు రాకుండా దేవుడే తప్పించాడు. ఏ తెగులు రాకుండా 91 ఏ తెగులు నీ గుడారాన్ని సమర్పించలేదు. ఈ దేహం అనే గుడారాన్ని కూడా, ఇది ప్రభు గుడారం, దీన్ని కూడా సమర్పించకుండా, నీ ఇంటిని సమర్పించకుండా, నీ వంటిని సమర్పించకుండా దేవుడు ఇచ్చినట్టే తప్పించాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. వారి పండ్లకు వేటగా అప్పగింపని యెహోవా స్తుతులందుగా కావును తప్పించాడు. వేటగాళ్ళ గురించి తప్పించాడు. ఆ వేటగాడు మరణం పెట్టాడు, కరోనా ద్వారా మరణం పెడదాం చూశాడు, ప్రయాణంలో మరణం పెడదాం చూశాడు, డెంగ్యూ జ్వరంలో మరణం పెడదాం చూశాడు, ఇంకేదో రకంగా ఉరి పెట్టాడు. మనకైతే పాపం ద్వారా ఉరి పెట్టాడు, కానీ ఈ ఊరిలన్నింటిలోంచి తెంపేశాడు దేవుడు. ఆ ఊరికి దేవుడు తెంపాడు, మరణం తప్పించాడు. వేటగాండ్ల నుండి తప్పించాడు యెహోవా స్తుతినందుగా. మనం 2020 తప్పించాడు, ఈ 21 కూడా తప్పించాడు. ఈ దినం మనం ఉన్నాం, ఈ దినం కూడా తప్పించాడు, ఇంకా తప్పిస్తాడు. మనం ఆయన ప్రేమిస్తే తప్పించుకుంటూనే వెళ్తాడు. కాబట్టి మనం ఆయన స్తుతించాలి. ఆరోగ్యంగా గమనించినట్లయితే పిల్లరా 7వ వచనం 91 కీర్తనలోనే 7వ వచనం 91 కీర్తన 7వ వచనం. చూడండి పిల్లరా, ఇలాంటి సందర్భాలు ఎన్నోసారి, ఒక్కోసారి మనం హాస్పిటల్కి వెళ్తాం, మన పక్కన పడుకున్నాడు రాత్రి టపా యుద్ధ భూమిలో ఉంటాం. ఒక రోజున ఒక సైనికుడు యుద్ధంలో ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే అతనికి బుల్లెట్ ఒకటి ఫైర్ అయిపోయింది. అతను ఈ జేబులో బైబిల్ పెట్టుకుని ఉన్నాడు, చిన్న బైబిల్, పాకెట్ బైబిల్. పిల్లరా, తన పక్కన తన సైనికుడు, తన స్నేహితులతో చచ్చిపోతున్నారు. అతను కూడా బుల్లెట్ నా పని అయిపోయింది అనుకొని ఇట్లా బుల్లెట్ ఎప్పుడైతే మనిషికి తగిలిందో భయంతో పడిపోతారు. అయితే ఇతను ప్రాణం కొట్టుకుంది, ఇతను ఇంకా మెలుగు ఉంది, నేను చచ్చిపోలేదు. అయితే నాలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఆయన బుల్లెట్ ఎక్కడ పడింది చూస్తే బైబిల్ చూస్తే బైబిల్లో అది ఫోల్డ్ అయిపోయి, రౌండ్ చేసుకుంటూ ఫోల్డ్ అయిపోయి 91 కీర్తన 7వ వచనం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఆ పేజీ దగ్గర ఆగిపోయిందండి. ఆ పేజీ దిగగానే అదే కనబడుతుంది వాక్యం, నీ పక్కన 1000 మంది పెట్టినప్పుడు పక్కన అపాయం యొద్దకు ఒక సైనికుని మాత్రమే కాపాడుతాడు దేవుడు. మనందరినీ తనకు అనుభవం వల్లే కాపాడుతూ వచ్చాడు కదండి. కోట్ల కొలది మరణించిరి మన మీచట చేరి ఉన్నాము కదండి. కోట్ల కొలది మరణించారు. 10,000 మంది కాదు, 1000 మంది 10,000 మంది కాదు, 1000 మంది 10,000 మంది చచ్చిపోతే ఇంకేలా. కోట్ల కొలది మరణించినప్పుడు కూడా మనం మీచట చేరి ఉన్నాం. ఎందుకు? ఆయన కోటి కీడుల నుంచి మనం తప్పించాడు. మన ప్రాణాలు ఏ అపాయం రాకుండా, 10,000 మంది పడిపోయినా సరే ఏ అపాయం రాకుండా మనం తప్పించాడు. ఎంత గొప్ప దేవుడు! ఎందుకు? ఆయన ఏదో మనకు దోచిన విధానంగా ప్రేమించినందుకు. మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన్ని ప్రేమించి నేర్పించాడు. నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని, నన్ను ప్రేమించాను అంటే మీ దగ్గర నుంచి నాకేం అక్కర్లేదు అని చెప్పి దేవుడు మనకు నేర్పాడు. తనను ప్రేమించడం మనకు నేర్పిన కారణం చేత మనం ఏదో ఆరాధన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, భయపడుతూ, దేవునికి లోబడుతూ, ఏ పాపం చేయకుండా ఉన్న కారణం ఇదే ఆయన ప్రేమించాం. కాబట్టి ఈ ప్రేమించిన కారణం చేత 2020 సంవత్సరాల దాకా నువ్వు పుట్టిన దగ్గర నుంచండి ఇప్పటిదాకా ఏం చేశాడు దేవుడు? నిన్ను అన్ని తప్పించుకుంటూ వచ్చాడు. అపాయాలు కూడా తప్పించాడు.
తెగుళ్ళు తప్పించాడు, మరణం తప్పించాడు, కన్నీళ్లు తప్పించాడు, జారిపోకలు పాదాలు తప్పించాడు, అపాయాన్ని తప్పించాడు. పిల్లల అపాయాన్ని తప్పించాడు. చివరిగా ఉంటుంది, దాన్ని చూసుకొని ముగించుకొని 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవా అగాధం నుండి నా ప్రాణం తప్పించున్నావు. ఆత్మీయంగా మన ఆత్మ, మన ప్రాణము, మన శరీరము పాతాళం ఏం చేసిందండి? తప్పించాడు. అది కృప. దేవుడు తప్పించాడు. ఆయన ప్రేమించే వారికి మరణం తప్పించబడతా ఉంది, కన్నీళ్లు తప్పించబడతా ఉన్నాయి, అవంటే కరోనా తప్పించబడతా ఉంది, పాదాలు తప్పించబడతా ఉన్నాయి, తెగులు తప్పించబడుతున్నాయి, అపాయాలు తప్పించబడతా ఉన్నాయి. చివరికి మనం గతించిపోతే పాతాళం నుండి కూడా ఏం చేస్తాం మనం? ఇది మనకు కనబడదు. ఎవడవాడు మాట్లాడదు. కాబట్టి పాతాళం నుండి కూడా మనం ప్రాణం దేవుడు ఏం చేస్తున్నాడు? అది నోరు తెరుచుకొని ఎదురు చూస్తుందండి. నోరు తెరుచుకొని ఉంటే నోట్లో పడకుండా ఉంటాయండి. ఏదైనా చెప్పండి. నోట్లో దుమ్ము పోయింది, ఈగలు పోతాయి, దోమలు పోతాయి. నోరు తెరుచు పెడతా, కొమ్మలు పెడతా. నోరు తెరుచుకుంటే ఏదైనా పోయింది కదా. కాబట్టి పాతాళం అపరిమితంగా, దానికి ఆశ తృప్తి లేదంట. దానికి ఆశ ఏంటంటే బాబు అంటే, దానికి ఉన్న ఆశ ఏంటంటే మానవులందరినీ మింగాలి. ఎంతమంది మానవులు పడితే అంత సంతోషం ఉంటుంది పాతాళానికి. ఎందుకు? సాతాను అక్కడ ఉన్నాడు, దానికి అధిపతి వాడు. పరలోకానికి అధిపతి మన ప్రభు, పాతాళానికి అధిపతి సాతాను. అందులో వాడు మొట్టమొదటి పడాల్సిన వాడు. నేను ఒక్కటి ఎందుకు పడతాను బాబు, మీకు కూడా మిమ్మల్ని కూడా తీసుకొని పోతా అని మరి మమ్మల్ని మొత్తం తీసుకుపోతే ఎట్టంటే నీకేం కాదు చెప్పరా, నాకు బంగారం అంటే బంగారం ఒప్పించి దాన్ని పిచ్చి బంగారం బంగారం పెట్టుకుని బంగారం వేసింది, నేను పాత అనిసిపోయింది. నీకేం కావాలా? నాకంటే నా పక్కన అమ్మాయి, ఒరే అమ్మాయిని తీసుకో అని అమ్మాయిని ఇచ్చారు. వాళ్ళు నన్ను పాతాలను తీసుకోవాలి. నీకేం కావాలమ్మా? నాకేముందంటే ఇంకొంచెం మా మనరాలు పెళ్ళైన దాకా బతకాలి. ఈ లోపల నువ్వు రక్షణ పొందే ఏమవుతావు? నేను నాకు అనిసిపోతాను. ఇలా సాతాను గారు ఎవరికి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోన్నతులు గుడ్డితనం కలిసి, గుడ్డోడికి ఏమర్థమైంది? గుడ్డోడికి బంగారం విలువ ఏం తెలుసు? అందుకని పిచ్చి బంగారం కావాలంటాడు. ఇది కాల కింద తొక్కేదిరా బాబు పరలోకంలో అని సంగతి తెలుసు వాడికి. ఈ గుడ్డిదానికి ఏం తెలుసు? వాడే బంగారం అనుకుంటుంది. వాడు కొన్ని రోజులు తప్పుతాడు. వాడు పెళ్లి పెట్టడం చదవడం తెలియదు, కాబట్టి నిద్రమూర్పులు కాదు చదవడం తెలియదు, మధ్యలో ఎప్పుడు చదవడం తెలియదు. వీళ్ళని మీద మనం మనసు పెట్టాం. అయితే ప్రభు అన్నాడు, నీ ఆత్మను పాతాలను తప్పిస్తాను. మనం ఈ లోకంలో ఏరిపోయినా పోగొట్టుకున్నా పర్లేదండి, కానీ పాతాళం మాత్రం ఏం చేయకూడదు, అదప్పుడు తప్పించుకోవాలి. ఈ భూమి మీద ఎన్ని నష్టపోయినా, ఇంకొకవేళ నేను ఏం నష్టపోను, నాకు కావాల్సిందే, నాకు అది కావాల్సింది కాదు అనుకుంటే సరాసరి మన ఆత్మ పాతాళం వెళ్ళిపోయింది. కానీ పాతాళంలోకి వెళ్ళడానికి కాదు మనం పుట్టించింది దేవుడు, పరలోకం వెళ్ళడానికి. సామెత 8:30 ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి నరులను చూసి సంతోషిస్తున్నాను. పరలోకం నరుల కొరకు, పాతాళము పాపం చేసిన దేవదూతల కొరకు. అయితే ఎవరైతే వాడిని అనుసరిస్తున్నారో, సాతాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో, సాతాను ప్రభుత్వం కింద ఎవరైతే ఉన్నారో, ఇంకా అంటే యేసుప్రభువుని నమ్మకుండా ఎవరైతే ఉన్నారో, ఆయన శిలువ బలియాగానికి ఎవరైతే రారో, ఆయన వచ్చే లోపల వీళ్ళు చచ్చే లోపల యేసుప్రభువుని ఎవరైతే నమ్మరో వాళ్ళు కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మనం యేసుప్రభువుని నమ్మాం, ప్రభు మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమించడం నేర్పించాడు. ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మనకి ఏం తప్పించబడ్డది? చివరిగా పాతాళము. ఇంకెంతకంటే ధనులు ఎవరు లేరండి. పాతాళం తప్పించుకున్నాడు ధనుడు. ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేతనకరమైన స్థలంలోకి రాకుండా మోసేని పంపించు, ధనవంతుని లాజరుని పంపించు. లాజరు వెళ్ళడానికి వీలేదు, మోసే అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు. ప్రేమించడం వల్ల చూడండి పాతాళము ఎంత భయంకరం ఉందో, దాన్ని తప్పించుకోవాలి. తప్పించాడు దేవుడు, దేవుడిని ప్రేమించిన కాలం చేత దేవుడు తప్పించాడు మనల్ని. రెండవ మరణం అంటే ఇది అగ్నిగంధకాలతో మండుకున్న మితి పాతాళం. రెండవ మరణం ఉందే, దాన్ని తప్పించాడు మన దేవుడు. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను తప్పించానంటే మరణం, భౌతిక సంబంధం మరణం ఉంది. ఈరోజు తప్పించబడ్డాము, ఒకరోజు వచ్చింది మనకి భౌతిక సంబంధం మరణం. ఆ తర్వాత మనకి రెండో మరణం ఉంది, పాతాళ మండం. పాతాళం అగ్నిగంధకాలతో మండు పాతాళం, ఇది రెండో మరణం. దీన్ని కూడా ఏం చేశాడు దేవుడు? తప్పించాడు. ప్రేమించిన వారికి పాతాళం లేక, ఆయన ప్రేమించిన వారికి పరలోక రాజ్యం. కాబట్టి మనము ఈ 7 రకాల అనుభవాల్లో తప్పించబడ్డాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మమ్మల్ని కూడా మరణం నుంచి తప్పించావు, భౌతికంగా ఆత్మీయంగా. రెండోది మమ్మల్ని కన్నీళ్ళు విడవకుండా తప్పించావు, పాదాలు జారిపోకుండా తప్పించావు. 4వది గమనించినట్లయితే భయములన్నింటిలోంచి తప్పించావు. 5వది నాశనకరమైన తెగులు రాకుండా వేటగాళ్ళ నుంచి తప్పించావు.
ఆ రోజు ఏ అపాయం రాకుండా తప్పించావు. ఏడాది మా ఆత్మను పాతాళం నుండి తప్పించావు. ప్రభా నీకు వందనాలు ప్రభా అని చెప్పి ఈ సమయంలో మనం ఒకరు ఈ వాక్యానుసారంగా కృతజ్ఞతతో కొద్ది ఆరాధన మనం చేయడానికి సిద్ధపడతాం. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక రండి మనం ఒకరు ఆరాధన చేద్దాం.